ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేసే కార్యక్రమానికి మార్కెట్లోని వ్యాపారులకు స్వయంగా ఆహ్వానం పలికారు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల సమక్షంలో ఈ నెల 15వ తేదీన భారీ ఎత్తున కొత్త మార్కెట్ నిర్మాణం పనులకు భూమి పూజ చేయనున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలంటూ వైస్ చైర్మన్ బంగారెడ్డి స్వయంగా ఆహ్వాన పత్రికలను అందజేయడంపై వ్యాపార వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొత్త మార్కెట్ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణానికి నోచుకుంటున్న అధునాతన ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ భూమి పూజ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వైస్ చైర్మన్ బంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. నూతన మార్కెట్ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి వ్యాపారస్తులను, అసోసియేషన్ వారిని, హమాలీలను, అట్లనే ఇక్కడ ఉండే ప్రజలను, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి వ్యాపారస్తుని ఆహ్వాన పత్రిక ఇచ్చి 15వ తేదీ రావాల్సిందిగా అందరినీ మనవి చేయడమైనది. దీనికి మన ఎమ్మెల్యే గారు నిన్ననే మా కౌన్సిలర్లకు, మా చైర్మన్కు అందరికీ ఆదేశించడమైనది. ప్రతి ఒక్కరూ మీరే పోయి స్వయంగా వ్యాపారస్తులందరినీ పిలిచి ఆహ్వానం ఇచ్చి, ఆహ్వాన పత్రిక ఇచ్చి అందరినీ కూడా ఆ రోజు వచ్చే విధంగా వాళ్ళకు బాగా చెప్పి రండి అని చెప్పడమైంది. ఆ క్రమంలోనే మేమందరం వచ్చినాం ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ఉండే అందరూ కూడా ఆ రోజు 15వ తేదీ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చినాక మాకు కూడా అనిపించింది, మా అందరికీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ అందరూ కొత్తగా భూమి పూజ చేస్తున్నాము 15వ తేదీ. ఇది ఎట్లయితే ఎంత త్వరగా నిర్మించినామో 3 నెలల కాలంలో, అంటే ఆ రోజు పడిగొట్టే రోజు అందరూ ఏదో చెప్పినారు, మీకు ఇవ్వరు, చేయరు, పెట్టరు అని. అయితే ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. పడగొట్టినాక వీళ్ళను గాలికి, పుట్టలకో, ఇంకోటో దావకోకని ఇరుసకోకుండా అందరినీ ఒక గుంపుగా చేర్చి ఒక 3 నెలల కాలం మున్సిపల్ గ్రౌండ్లో పెట్టి చేసినాం. ఆ తర్వాత ఇది 3 నెలల కాలంలో నిర్మించినాం. అప్పుడు వీళ్ళకి మా పైన నమ్మకం కలిగింది. 3 నెలల కాలంలో మమ్మల్ని ఈ మార్కెట్ను ఇంత బాగా సుందరీకరణగా తీర్చిదిద్దినారు. ఇక్కడే ఎవరైనా బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇదే శాశ్వత మార్కెట్ అనుకుంటున్నారు. తాత్కాలిక మార్కెటే ఇంత బాగా ఉంది, శాశ్వత మార్కెట్ ఇంకా ఎందుకనే ఆలోచనలో కూడా వచ్చినారు. అయితే దానికి ఎమ్మెల్యే గారు శాశ్వత మార్కెట్ కట్టాల్సిందే శివాలయం సెంటర్లో అనే ఉద్దేశంతో, అందులో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మన జిల్లావాసి, మన ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే తక్షణమే 520 కోట్లు శాంక్షన్ చేయడము, దానికి మన ఎంపీ గారు ఎంతో తోడ్పాటు ఇవ్వడము చేయడమైంది. అట్లా ఆ 520 కోట్లలో భాగంగా ఈరోజు 50 కోట్లు దీనికి మార్కెట్కు శాంక్షన్ చేసినారు. ఈ 50 కోట్లకు కూడా భూమి పూజ చేస్తున్నాం 15వ తేదీ. అది కూడా మన ప్రొద్దుటూరు వాసి వైశ్యాస్ సంబంధించిన కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ గారు టెండర్ పాడుకోవడమైంది. ఆయన కూడా మంచి కాంట్రాక్టర్ అనేది అందరూ భావన ఉంది. ఆయన కూడా చాలా స్పీడ్గా ఈ మార్కెట్ను నిర్మిస్తాడనే ఆలోచనతోనే ఆయన టెండర్ వేసుకున్నాడు. మనకు కూడా సంతోషం ఆయన వేసుకోవడం వల్ల స్పీడ్గా కూడా వర్క్ జరుగుతుందనేది మన ఆలోచన ఉంది. కాబట్టి ఏది ఏమైనా 1.5-2 సంవత్సరాల లోపల ఈ మార్కెట్ అయిపోతుందనేది మా ఉద్దేశం. కాబట్టి ఆ 2 సంవత్సరాల లోపల కూడా ఇక్కడ ఉండే వ్యాపారస్తులకు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా చాలా
ఈ తాత్కాలిక మార్కెట్కి అన్ని వసతులతో కూడుకునే తాత్కాలిక మార్కెట్ ఉంది కాబట్టి ఎవరు కూడా అభద్రతా భావంతో లేరు. మా పైన ఎమ్మెల్యే గారి పైన చాలా విశ్వాసంతో ఇక్కడ ఉండే ప్రజల దగ్గర మేము ఇప్పుడు పోయి పిలుస్తా అంటే అందరూ సంతోషంగా ఉన్నారు. అన్న ఒక 2 నెలలు 6 నెలలు ఎక్కువ తక్కువ సమస్య లేదు, మాకు ఇక్కడ బాగుంది, నో ప్రాబ్లం, మాకు అది బాగా కట్టియండి అనేది చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 15వ తేదీ పొద్దున 9-9:30 గంటలకు శివాలయం సెంటర్లో భూమి పూజ కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేయడం అనేది, కాబట్టి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.